హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు మా క్యాటరింగ్లో ప్రిపేర్ చేసి పంపించిన వంటలు అయితే చూపించాలనుకుంటున్నానండి. ఈ రోజైతే కార్తీక మాసం సందర్భంగా మాకు కొంతమంది వనభోజనాలు అయితే ఆర్డర్ ఇచ్చారు. కొంతమంది అయ్యప్ప స్వాములకి అయితే వండి పంపించామండి. అయ్యప్ప స్వామి భోజనాలు అంటే తెలిసిందే కదండి, ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. వనభోజనాలు అంటే ఇంక మామూలు వాళ్ళే కాబట్టి మామూలుగా ఇచ్చేసామండి. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా వండటానికి రెడీగా ఉంది, ఉడకటానికి. చూసారు కదా రెడీ అయిపోయిన కర్రీలన్నీ పక్కన పెట్టేసుకుంటామండి. పప్పు కూడా రెడీ కావచ్చింది. పూర్ణాలు అయితే చుట్టేసుకునండి పక్కన పెట్టుకున్నాం. పూర్ణాలన్నీ రెడీ అయిన తర్వాత ఒక దాంట్లో వేసుకుని ఎవరికి ఎన్ని ఇవ్వాలో లెక్క పెట్టుకుని అయితే ప్యాక్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తాలింపు అయితే వేశారు కదండి, ఇది గుమ్మడికాయ పులుసుకండి. దీంట్లోకి గుమ్మడికాయ ముక్కలు అయితే వేస్తారు. దీనికంటే ముందు సాంబారు రసం అయితే ప్రిపేర్ అయిపోయినాయండి ఈరోజు. అది వీడియో అయితే తీయటం కుదరలేదు మీకు. ఇది వచ్చేసి గార్లి పిండి అయితే రెడీ చేస్తున్నారు. రసం కూడా తాలింపుకి అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గారెలు కూడా వేసేస్తున్నారండి పిండి రుబ్బిందల్లా. పకోడీని వంకాయ అయితే రెడీ చేసామండి ఫ్రైకి. రోటి చట్నీ అండి ఇది. బ్రెడ్ హల్వా కూడా అయిపోవచ్చింది. ఒక్కొక్కటిగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఈ విధంగా కర్రీస్ అయితే హాట్ బాక్సుల్లోకి క్యారేజీల్లోకి తీసేస్తామండి వేడిగా ఉండగానే. మేము కర్రీస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. వాళ్ళు ఎంతమందికి అయితే చెప్పారో వాళ్ళకి సరిపడగా తీయాలి కాబట్టి కొంచెం వండటం ఎంత కష్టమో తీయటం కూడా చాలా కష్టం అండి. కర్రీస్ తీసి పెట్టేటప్పుడు చాలా టెన్షన్తో పని అండి. మీకు పొద్దున్న నుంచి సాయంత్రం మేము మధ్యాహ్నం పంపించేంత వరకు కూడా చాలా టెన్షన్గా ఉంటుందండి మాకు. అన్నీ సక్రమంగా వెళ్ళినాయా లేదా చూసుకుంటూ ఉంటామండి ప్రతి ఒక్కరికి. ఏది మిస్ అయినా మళ్ళీ మనల్ని అడుగుతారు కదండి వాళ్ళు. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఇది కూడా ప్యాక్ చేసేస్తారు గిన్నెల్లోకి. మిర్చి బజ్జీ అయితే వేస్తున్నారండి. అరటికాయ బజ్జీ మిర్చి బజ్జీ రెండు ఉన్నాయండి ఈరోజు. ముందుగా అయితే మిర్చి వేస్తున్నారు, అదైతే వీడియో తీశాను మీకోసం. చూసారు కదా ఇవి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుని ఎవరికి ఎన్ని పంపించాలో ప్యాక్ చేసేస్తామండి. అయిపోయినాయండి మిర్చి బజ్జీ కూడా. ఇది వచ్చేసి మీకు బిర్యానీ అయితే దమ్మ వేస్తున్నారండి. బిర్యానీ దమ్ అయిన తర్వాత ఇంకన్నీ హాట్ బాక్స్లో తీసేయటమేనండి. చివరిగా దమ్ అయిన తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకుని బిర్యానీ దమ్ అయితే వేస్తున్నారు. చూసారు కదండి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఆర్డర్ పంపించేంత వరకు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరికేం వెళ్తున్నాయో ఎవరికేం తగ్గుతున్నాయో చూసుకుంటూ ఉండాలండి. ఏది లేకపోయినా మళ్ళీ కంగారు పడాల్సిందే కదండి. మనం జాగ్రత్తగా చూసి పంపించాలి వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం. మన మీద నమ్మకంతో కదండి వాళ్ళు వంటలు ఇస్తారు మనకి చేయమని. చూసారు కదా తయారు చేసిన భోజనాలన్నీ మీకోసం అయితే గుద్దుగా అయితే తీసుకొచ్చి అరిటాకు భోజనం అయితే చూపిస్తున్నానండి. దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకురాలేదండి, కొన్నే తీసుకొచ్చాను తయారు చేసిన వాటిలో. చూసారు కదా కొన్ని నేను వీడియో తీసేటప్పటికే ప్యాకింగ్ అయిపోయినాయండి, సర్దేసుకున్నాం మేము. వాళ్ళ అనుకున్న టైంకి మేము పంపించాలి కాబట్టి నేను పనిలో ఉండటం వల్ల కొన్ని వీడియోస్ అయితే తీయలేదు మీకోసం. ఈసారి అయితే ఫుల్ వీడియో తప్పకుండా తీస్తానండి తయారు చేసేటప్పుడు మొత్తం అంతా. దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే మీకు కొన్ని కర్రీస్ అయితే ఇంతకుముందు వీడియోలు అయితే పెట్టానండి తయారీ విధానం, అది కూడా చూడొచ్చు మీరు. దోసకాయ అయితే ముందు రోజే పట్టేసి పెట్టుకుంటామండి, ఆ రోజు ఉదయాన్నే అవ్వదు కాబట్టి. ఇప్పుడు వేసిన కర్రీ అయితే కందా బచ్చలండి. ఇది పునుకుల కర్రీ అండి. పునుకుల్ని వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం. అది కూడా ఇది ఇంతకుముందు చూపించిన వెజిటేబుల్ బిర్యానీ అండి. ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి చూపిస్తున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి, తీయటం కుదరలేదండి. ఇది పన్నీర్ కర్రీ. మీకు అయ్యప్ప స్వాములు అనేసరికి ఉల్లిపాయ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి కర్రీస్. వాళ్ళ కోసం అయితే మేము క్యాబేజీ ఉడకబెట్టి టమాటా వేసి పేస్ట్ పెట్టి దాన్ని మళ్ళీ గ్రేవీ తయారు చేస్తారండి చాలా జాగ్రత్తగా. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి రైతా అండి. దీంట్లో ముఖ్యంగా స్వామిలకైతే మేము వెజిటేబుల్స్ని ఫ్రూట్సే వేస్తామండి, ఉల్లిపాయ వాడకుండా రైతాలోని. ముంత పెరుగు అయితే మేము రెడీ చేసి పంపిస్తామండి ఎంతైనా ఆర్డర్ ప్రకారం. చూసారు కదండి ఈరోజు మా క్యాటరింగ్లో వడ్డించిన అరిటాకు భోజనం అండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మొత్తం ఇలా వీడియో అక్కడ మేము సప్లై చేసేటప్పుడు సప్లయర్స్ కుర్రవాళ్ళు అయితే తీశారండి మాకు వీడియో.
చూసారు కదండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.